స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మండల కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో 27% రిజర్వేషన్లు వాటిని తూచా తప్పకుండా పాటించినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితే ఈరోజు ఆ 27% రిజర్వేషన్ 34కి తీసుకెళ్లడం, ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ దాన్ని 20కి తగ్గించి 24, సో 10% రిజర్వేషన్లు తగ్గించి దాదాపు 16,800 పోస్టులు బీసీ సోదరులతో రావాల్సినటువంటి రాజకీయ పదవుల్ని దూరం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున బీసీల రిజర్వేషన్ని 34% చేయడం అనేటువంటిది నిజంగా గొప్ప వరం అనేటువంటిది, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అన్నటువంటిది తెలుసుకోవాలి. అదేవిధంగా అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, రాజ్యాధికారమే నిజమైనటువంటి సాధికారత, అసంతృప్తులైనటువంటి సాధికారత. ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో అమలు పడుతున్నారు. సప్లాన్ మొట్టమొదటి తెచ్చింది తెలుగుదేశం పార్టీ, 30 స్కీములు అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆదరణ పథకాన్ని అమలు చేసి వివిధ కుల వృత్తులు, చేతి వృత్తుల మీద ఆధారపడేటటువంటి మా బీసీ సోదరులు దాదాపు 1 కోటి మందికి మొదటి ఆదరణలో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా మన గీత కార్మికులకి పెన్షన్లు ఇవ్వాలన్నా, లేదా చేనేత కార్మికులకి పెన్షన్తో పాటు వారికి ఆర్థికమైనటువంటి ఇవ్వాలన్నా, అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి వారికి కావలసినటువంటి ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు 50% పైగా ఉన్నటువంటి సోదరులకి 34% రిజర్వేషన్ ఇవ్వడం అందరికీ అర్చనీయం. మేమందరూ కూడా దానికి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం నుంచి మా బీసీ సోదరులందరూ కూడా వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నారంటే బీసీలకు పోవడానికి ఒక అవకాశం ఈరోజు ఈ పాలన. మరి అదేవిధంగా ఈరోజు ఒక బీసీ సోదరిమణి, వడ్డెర కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బీసీ సోదరిమణి అమాన్యమైనటువంటి ఒక కష్టానికి ఈరోజు ఇచ్చారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి మీరు ఎవరైనా ఇలాంటి అవకాశాలు ఇచ్చారా? సప్లాన్ని నిర్వీర్యం చేశారు. రిజర్వేషన్ని 24కి తగ్గించి దాదాపుగా 10% కోత కొట్టారు. మాకు మీకు ఎలాంటి పోలిక లేదు. కాబట్టి ఎవరు బీసీ సోదరులు మొత్తం 144 కులాలుగా ఉన్నటువంటి సోదరులు 50% పైగా ఉన్నటువంటి సోదరులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటారు. బీసీ రక్షణ చట్టం అనేక విషయాలు కూడా